నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఈసారి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ కి రేవంత్ సర్కార్ చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ బినామీలు వెలుగులోకి వస్తున్నారు. అక్రమంగా భూములు కొనుగోలు వంటి అంశాలను ప్రజల ముందు పెట్టింది కాంగ్రెస్ సర్కార్. తాజాగా ప్రాజెక్టు నిర్మాణాల్లో జరిగిన లోపాలను బయటకు తీసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో అధికార విపక్షాల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాజీ ఎంపీ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. సీఎం పద్ధతిగా మాట్లాడాలని, సర్కార్ మంత్రులు హామీలపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ నేతలు సూచించారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలు ఇంకా మారలేదని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని ఆగ్రహిస్తూ బాల్క సుమన్ ఓ రేంజ్లో మాటలు ఝుళిపించారు. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్లమెంటు స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ రెచ్చిపోయారు. సంస్కారం అడ్డు వస్తుంది అంటూనే అసభ్య పదజాలంతో రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతిగా మాట్లాడాలంటూ ఫైర్ అయ్యారు. అయితే బాల్క సుమన్ వ్యాఖ్యలపై పలువురు కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. సుమన్ సంస్కారం లేకుండా మాట్లాడారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ధ్వజమెత్తారు. కేటీఆర్ తన వెంట తిరిగే కుక్కను సీఎంపై ఉసిగొల్పాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ను ప్రజలు ఇప్పటికే మడత పెట్టారన్నారు. ఓటమి మంచికేనంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారని, ఆయనకు జీవితకాలం మంచే జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానన్నారు. బీఆర్ఎస్ నేతలు ఓటమి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని, తన్ని తరిమేసే పరిస్థితి తెచ్చుకుంటున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. ఇలాంటి చిల్లరగాళ్ల మాటలను పట్టించుకోవద్దని ప్రజలకు సూచించారు. కేటీఆర్ అండ్ టీం ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. బాల్క సుమన్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని, రేవంత్ రెడ్డిపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే గుండు కొట్టించి గాడిదపై ఊరేగిస్తామని టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ హెచ్చరించారు. అమాయక విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న నీచుడు బాల్క సుమన్ అంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చారుగొండ వెంకటేష్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి చావుకు ఆయనే కారణమన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్నా కైలాష్ నేత మాట్లాడుతూ, సీఎం రేవంత్కు బాల్క సుమన్ చెప్పు చూపిస్తే తెలంగాణ ప్రజలు ఆయన్ను బట్టలూడదీసి కొడతారన్నారు. కాగా ముఖ్యమంత్రి రేవంత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ సూచించారు. దిగజారి మాట్లాడటం సరైంది కాదని హితవు పలికారు. అంతేకాకుండా మంచిర్యాల స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో మంచిర్యాల పోలీసులు బాల్క సుమన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 294B, 504, 504 సెక్షన్ల కింద పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. కేసుతో పాటు సుమన్ వ్యాఖ్యలకు నిరసనగా మంచిర్యాల కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. బాల్క సుమన్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు బాల్క సుమన్ శవయాత్ర కూడా చేసి నిరసన తెలిపారు. వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే బాల్క సుమన్ను మంచిర్యాలలో తిరగనివ్వమని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. అయితే బాల్క సుమన్ మాత్రం ప్రస్తుతం అందుబాటులో లేరని తెలుస్తోంది. బయటకు వస్తే అరెస్ట్ చేయడం ఖాయమని అంటున్నారు. అంతేకాకుండా గతంలో కూడా బాల్క సుమన్పై పలు ఆరోపణలు వినిపించాయి. అధికారం, పదవుల కోసం సొంత పార్టీ నేతలనే అన్యాయంగా పక్కకు జరిపినట్లు తెలుస్తోంది. మంచిర్యాల్లో ప్రజలు కూడా ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి ఇదే దూకుడు వైఖరితో ఉండేవారని, ఏనాడు ప్రజల కష్టాలను తెలుసుకున్నది లేదని వాపోతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా చేసిన సమయంలో కూడా బాల్క సుమన్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదని చెబుతున్నారు. అంతేకాకుండా గతంలో జరిగిన వివాదాలను కూడా బయటకు తీసే పనిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈసారి బాల్క సుమన్ పోలీసులకు చిక్కితే మాత్రం మరిన్ని కథనాలు బయటకొచ్చే అవకాశం ఉంది. ఈ కేసుతో బాల్క సుమన్ పొలిటికల్ చాప్టర్ క్లోజ్ అనే అంటున్నారు.